టుడే తెలంగాణ న్యూస్ ఛానల్ కి స్వాగతం. నా పేరు స్వాతి. కరీంనగర్ జిల్లా తీగలగుంటపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన మానేరు హక్స్ అండ్ హట్స్ ఇంటర్నేషనల్ పాఠశాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానేరు విద్యా సంస్థలు విద్యార్థుల భవిష్యత్తుకు దిక్సూచిగా నిలుస్తున్నాయన్నారు. గత 39 సంవత్సరాలుగా కరీంనగర్లో విద్యా బోధనను కొనసాగిస్తున్న మానేరు విద్యా సంస్థల యాజమాన్యాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, విద్యా సంస్థల డైరెక్టర్ సునీతారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ రమేష్, మాజీ కార్పొరేటర్లు కొలగాని శ్రీనివాస్, కాశెట్టి లావణ్య తదితరులు పాల్గొన్నారు. హక్స్ అండ్ ఆర్ట్స్ స్కూల్ యొక్క ప్రారంభోత్సవం సందర్భంగా మానేరు సంస్థ వ్యవస్థాపకులు శ్రీ అనంతరెడ్డి గారు, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారు, కాశెట్టి శ్రీనివాస్ గారు, డిప్యూటీ మేయర్ మాజీ డిప్యూటీ మేయర్ రమేష్ గారు, శ్రీనివాస్ గారు, మిగతా వేదిక పెద్దలందరికీ, ముందున్నటువంటి పెద్దలందరూ కూడా, పేరెంట్స్, స్టూడెంట్స్, సిబ్బంది అందరూ కూడా నమస్కారాలు. పాత్రికా మిత్రులు కూడా. అనంతనే ఎక్కడ దేంట్లో కాంప్రమైజ్ కాదు, క్వాలిటీ లోపల కానీ ఎడ్యుకేషన్ లోపల కానీ. మానేరు స్కూల్స్ అంటే ఒక ప్రత్యేకత. ముఖ్యంగా అనంత నాకు చాలా దగ్గర వ్యక్తి, నన్ను ప్రోత్సహించే వ్యక్తి. మొదటి నుంచి కూడా ప్రతిసారి అన్ని విషయాల్లో నన్ను ప్రోత్సహిస్తూ నాకు అండగా ఉంటూ నన్ను ముందు నడిపే వ్యక్తి మా అనంతన. మానేరు స్కూల్స్ అంటే నాకు తెలిసి 86లో ప్రారంభించింది. దీన్ని చిన్న 80 మందితో స్టార్ట్ చేసిన స్కూల్ ఇవాళ 1000 మందికి విద్యను అందిస్తూ అనేక మంది ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసినాం. మనం అంతకుముందు రామనగర్లో ఉన్నటువంటి మానేరు స్కూల్ ఈరోజు తీరోడు పనికి వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ తరహాలో ఇవాళ ఒక మంచి భవన నిర్మాణం, అన్ని ఫెసిలిటీస్తో, అన్ని హంగు ఆర్పాటలతో, మంచి ఆలోచనతో విద్యను అందించాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఇలా అనంతరెడ్డి గారు ఇవాళ ఈ స్కూల్ ప్రారంభించారు. ఇలా ఫీజు కూడా మిగతా కార్పొరేట్ స్కూల్ స్థాయిలో ఫీజులు కూడా ఉండేవి. దానిలో సగం మందికి అనంతరం ఫ్రీ చేస్తాడు. అట్లా అని చెప్పి రేపొచ్చి అందరూ ఫ్రీ అడగకూడదు కదా. నా డిస్కౌంట్లో సగం ఉంటాయి అనంతరం. కాబట్టి ఇక్కడ దీంతో కమర్షియల్గా ఎప్పుడు ఆలోచించాడు. దీని ద్వారా డబ్బు సంపాదించాలి, దీని ద్వారా 1000 కోట్లు సంపాదించాలని చెప్పి అనంతరానికి అటువంటి వాళ్ళ అక్క కూడా అటువంటి ఆలోచన ఉండదు. మేము ఒక లైన్ తీసుకున్నాం, ఒక విద్యా సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఇక మా వృత్తి అదే, మా ప్రవృత్తి అదే. ఇక దీన్ని వ్యాపారపరంగా మనం చూసే ప్రయత్నం చేయమని చెప్పి వాళ్ళ మంచి ఆలోచన మొదటి నుంచి కూడా. ప్లస్ మానేరు స్కూల్లో చదివేదంతా కూడా చాలా నిరుపేద. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం, మనం పాఠశాలలు నడిపే స్థితిలో మనం లేము. ఏదైనా ఫీజు రియంబర్స్మెంట్ 8000 కోట్లు ఇవ్వాలి. గత ప్రభుత్వం వెళ్ళి ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఆ బిల్డింగ్ రెంట్ కట్టే పరిస్థితి లేదు, ఆ బిల్డింగ్లో కిరాయి కట్టే మన కరెంటు బిల్లు కట్టే పరిస్థితి లేదు, విద్యార్థులకు ఫీజు కట్టే పరిస్థితి లేదు, సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇలా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కూడా ఇలా అనంతన వాళ్ళ మళ్ళీ ఇంకో స్కూల్ ప్రారంభించడం చాలా మంచి ఆలోచన. ఎందుకంటే ప్రైవేటు విద్యా సంస్థలు నడిపే స్థితిలో మనం లేవు. ఇవాళ యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్నాయి, ఇటు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అన్నిటికీ తెగించలేదు. నేను ఇదే వ్యవస్థ నడుపుతున్నాను కాబట్టి నా లైన్ తప్పను. నాకు కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా కూడా నేను నా విద్యా సంస్థలు ముందుకు తీసుకుపోతానని చెప్పి అన్ని ఇబ్బందులు భరిస్తూ ఇలా అనంతరెడ్డి గారు ఇలా ఇక్కడ మరి మన కరీంనగర్లో ఇంకో విద్యా సంస్థను ఏర్పడేయడం చాలా సంతోషం. ఇవాళ మనం చూస్తున్నాం, ర్యాంకుల కోసం మానేరు స్కూల్ పనిచేయదు. టీవీలు పెడితే 1 1 1 2 2 3 3 3 4 4 4. ఆ ర్యాంకులు ఎవరికి వస్తాయో మీకు తెలుసు, నాకు తెలుసు. ర్యాంకులు ఎవరు కొనుక్కుంటారో మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ మానేరు పాఠశాల ర్యాంకులను కొనుక్కునే పాఠశాల కాదు, ర్యాంకుల కోసం మాత్రమే పనిచేసే పాఠశాల కాదు. విద్యార్థులు కూడా క్రమశిక్షణ, దేశము, ధర్మము, సమాజం అని చెప్పి ఒక మంచి ఆలోచన నేర్పి చదువుకున్న చదువు 10 మందికి ఉపయోగపడాలి, రేపు ఈ చదువు సమాజానికి ఉపయోగపడాలి, ఈ చదువు దేశానికి ఉపయోగపడాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో క్రమశిక్షణ గల విద్యార్థులను తయారు చేసే ఒక గొప్ప సంస్థ మానేరు విద్యా సంస్థ. కాబట్టి ఇటువంటి ఆలోచనతో మనం ఇవాళ స్కూల్ ప్రారంభించబోతున్నాం. అందరి సహకారం
మన మానేరు అనంతరెడ్డి గారికి ఉండాలి. వారి పేరే మానేరు అనంతరెడ్డి గారు. అందరి సహకారం, మనందరి యొక్క ఆశీర్వాదాలు కూడా, పెద్దల ఆశీర్వాదాలు కూడా మా అనంతరెడ్డి గారికి ఉండాలి. ఒక మంచి ఆలోచనతో ఈ ప్రాంతంలో విద్యార్థులకు ఇబ్బంది కావద్దు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద విద్యార్థులు కూడా ప్రైవేట్ పాఠశాలలో చదువుకోవడానికి ముందుకు రావాలి అని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ ప్రాంతంలో ప్రజలందరి సౌకర్యార్థం ఈరోజు విద్యా సంస్థలను ప్రారంభించబోతున్నారు. బట్ అందరూ మనం సహకరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పాఠశాల కూడా పరిస్థితి మనకు తెలుసు. వాళ్ళ 10th స్టూడెంట్స్ కూడా, అందుకే మొన్న నేను కలెక్టర్ గారు చెప్పిన తర్వాత ఒక 100 మంది గర్ల్స్కు బేటీ పడావో బేటీ బచావో పేరు మీద 100 మంది స్టూడెంట్స్కు సైకిల్ ఇచ్చినాం. అతి త్వరలోనే ఈ కరీంనగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న 10th స్టూడెంట్స్ అందరు కూడా మనం సైకిల్స్ ఇస్తున్నాం. ఫస్ట్ గర్ల్స్కి ఇస్తున్నాం, నెక్స్ట్ బాయ్స్కి, గర్ల్స్ మొత్తం అన్ని గవర్నమెంట్ స్కూల్లో చదివిన 10th స్టూడెంట్స్కి. ఎందుకంటే 10th క్లాస్ అంటే వాళ్ళకు స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. మార్నింగ్ 8 o'clock క్లాసెస్ ఉంటాయి, ఈవినింగ్ 8 వరకు క్లాసెస్ ఉంటాయి. ఊళ్ళలో గ్రామాల్లో బస్సులు ఉంటాయి, ఆటోలు పోయే స్తోమత ఉండదు, క్లాసులు మిస్ అవుతూ ఉంటారు, డ్రాప్అవుట్స్ ఎక్కువైపోయినాయి. కొన్ని జిల్లా అధికారుల యొక్క ఆలోచన మేరకు ఈ డ్రాప్అవుట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాన్ని నివారించాలి, పేద విద్యార్థులు కూడా చదువుకోవాలని చెప్పి ఒక ఆలోచనతోని గవర్నమెంట్ స్కూల్లో నుండి 10th స్టూడెంట్స్కి అందరూ కూడా విడతల వారీగా సైకిల్స్ అందించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దాన్ని అతి త్వరలో కార్యక్రమం భావిస్తారు. రాబోయే రోజుల్లో అన్ని పాఠశాలలో కూడా వాటర్ ఫెసిలిటీ కానీ, టాయిలెట్స్ కానీ అన్ని రకాలుగా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం. కరీంనగర్ పార్లమెంట్ కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేసే ప్రయత్నం. మీ దగ్గరనే ఈ తిరువటపల్లిలోనే ఆర్ఓబి వచ్చింది, ఆర్ఓబి పక్కన రోడ్ వచ్చింది, రోడ్డు దాటితే రైల్వే స్టేషన్ చూసి అందరూ చూసారు. రైల్వే స్టేషన్ బాగుంది కదా, రైల్వే స్టేషన్ ఉన్నది. ఇట్లా కరీంనగర్ స్మార్ట్ సిటీ అయింది. మన అమృత్ పథకంతో నిధులు వచ్చినాయి. అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తున్నాం. ఏ రాజకీయాలకు అతీతంగా ఇవాళ కార్యక్రమాలను ముందుకు తీసుకొని ప్రయత్నిస్తున్నాం. ఈ పార్టీ ఆ పార్టీ, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాకుండా రాజకీయ ఎలక్షన్ తర్వాత అందరం కలిసి ఉంటేనే అభివృద్ధి అని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ కరీంనగర్ను, జిల్లాను అభివృద్ధి చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో, ఒక మంచి ఆలోచనతో, ఒక దృక్పథంతో ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇటువంటి ప్రయత్నంలో ఈ స్కూల్స్ కూడా అభివృద్ధిలో భాగస్వామ్యమే. ఇంత మంచి స్కూల్స్ కూడా ఇలా కరీంనగర్ ఒక కళగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి మంచి ఆలోచనతో ఈ విద్యా సంస్థలను ప్రారంభించినటువంటి అనంతరెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులందరూ కూడా అమ్మవారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు అందించాలని చెప్పి, మంచి ఆలోచన ఇంకా కల్పించాలని చెప్పి అమ్మవారిని వేడుకుంటూ అందరం ఇటువంటి విద్యా సంస్థలు ప్రోత్సహించాలి, మన పిల్లల్ని విద్యా సంస్థలు చేర్పించాలి, మన విద్యార్థులను కూడా భావి భారత పౌరులుగా, దేశానికి ఉపయోగపడే ఒక విద్యార్థులుగా తయారు చేయాలని చెప్పి, ఇటువంటి దీనిలో అందరం భాగస్వామ్యం కావాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అనంతరెడ్డి గారికి, వారి సిబ్బందికి అందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.